మల్లయ్య యాదవ్ గారు ఒక గెలుపు బీహార్ గెలుపు అనేది బీజేపీకి ఉత్సాహాన్ని ఇచ్చింది. జూబ్లీ హిల్స్ గెలుపు అనేది కాంగ్రెస్కి ఉత్సాహాన్ని ఇచ్చింది. మీరు టీఆర్ఎస్ని ఒక ప్రాంతీయ పార్టీని తీసుకెళ్ళి బీఆర్ఎస్ అని మార్చుకున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అన్నారు. చివరికి గ్రేటర్లో మీరు గెలిచిన ఒక్కొక్క సీటు కారణాలు ఏమైనా కానీ మొన్న కంటోన్మెంట్ ఓడిపోయారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓడిపోయారు. ఇక్కడ చూస్తే నా దగ్గర డివిజన్ వారీగా ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరికనే ఒక జాబితా ఉంది. ఏ ఒక్క డివిజన్లో కూడా డివిజన్ నేను చెప్పేది జూబ్లీ హిల్స్లో 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకే లీడ్ వచ్చింది. అంటే మీరు ఎక్కడ ఒక్క డివిజన్లో కూడా ప్రభావం చూపించలేని దైన్య స్థితి. గతంలో 150 కార్పొరేటర్లు ఉంటే 99 గెలిచారు మీరు బీఆర్ఎస్ హైదరాబాద్లో. ఆ తర్వాత 48కి పడిపోయింది. ఇప్పుడు వస్తే జిహెచ్ఎంసీలో మీ పరిస్థితి ఏంటో అర్థం కాదు. రానున్న ఎన్నికల్లో ఏం చెప్తారు మీరు? కేసీఆర్ గారు పూర్తిగా అస్త్రసన్యాసం చేసి ప్రచారానికి కూడా రాకుండా, అసెంబ్లీకి కూడా పోకుండా ఇలా పార్టీని అనాథలా వదిలేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనే ఒక విమర్శ ఒక కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. మీరేమంటారు దీనిపై? కేసీఆర్ గారు అస్త్రసన్యాసం అనేది ఎప్పుడు జరగని పని అండి. మల్లయ్య యాదవ్ గారు అస్త్రసన్యాసం అంటే ఏంటండి? అసెంబ్లీకి రాకుండా ప్రచారానికి రాకుండా పోవడమే కదా. ప్రస్తుతము మామూలుగా ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి తక్కువ కాలమైంది కాబట్టి వెంటనే మనం ఏదో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయాల్సిన అవసరం లేదు. ఈ లోపల జరుగుతున్న సమస్యల మీద పార్టీ ఉంది, పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు, అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడటానికి కేసీఆర్ గారి సలహాలు సూచనలతోనే ప్రయాణం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మీద మామూలుగా మేము కనీసం పనిచేయడానికి అవకాశం అన్న ఇవ్వండి, సమయం ఇవ్వండి అని చెప్పి చెప్తారు. కాబట్టి ఒక అనుభవం ఉన్న నాయకుడిగా కొంతకాలం వేచి చూసి ధోరణిలో సమయం పాటించి ప్రత్యక్షంగా ప్రతి దాంట్లో జోక్యం చేసుకోలేదు. పార్టీ మాత్రం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. ఈ రోజు కేవలం కేసీఆర్ గారు రానంత మాత్రాన్నే అని కాదు, కేసీఆర్ గారి సలహాల సూచనలతో పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేసింది. ఎటువంటి ఇబ్బంది లేదు. దీనివల్ల కేసీఆర్ గారు రేపు పార్టీని వదిలిపెట్టేది లేదు. కేసీఆర్ గారి అడుగుజాడాలనే ఉన్న నాయకత్వం పనిచేస్తుంది. కేసీఆర్ గారి సలహా సూచనల మేరకే మిగతా నాయకత్వం కూడా పనిచేస్తుంది. రేపు రానున్న భవిష్యత్తులో కూడా ఈ అన్ని ఎన్నికలను కూడా వారి నాయకత్వంలోనే ఎదుర్కొంటాం. ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు ఓడిపోయినామని కుంగిపోయేది లేదు. గెలిచిన వాళ్ళు పెద్ద ఎగిరెగిరి పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇందాక అందరు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు, హుజురాబాద్ ఎన్నికలలో 3000కే పరిమితమయ్యారు కాంగ్రెస్ వాళ్ళు. దుబ్బాక ఎన్నికలల్లో, మునుగోడు ఎన్నికలలో డిపాజిటే రాలేదు. ఇటువంటి సందర్భాలు పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాలేదు. 5 మంది శాసనసభ్యులకే పరిమితమయ్యారు. కాబట్టి ఇటువంటి అన్ని జరిగినా ఎప్పుడో 294 ఉన్నప్పుడు 23-24 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఎత్తుపల్లాలు, గెలుపోవటములు ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియనే. వీటికి కుంగిపోయేదేం లేదు. మేము ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీగా అనుక్షణం గెలిచినా ఓడిపోయినా ఎన్నికలు ఒకటే ప్రధానం కాదు. అనుక్షణం ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తాం. అది మా లక్ష్యం. అంతకు ముందు కూడా రాజీనామాలు చేసి ఎన్నికలకు పోయి పదవుల్ని త్యజించి ఎన్నికలకు పోయి ఎన్నికలలో గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏం చేశారు, ఎన్నిటికీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఎప్పటికప్పుడు మేము ఆ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకుపోయినాం. స్వతహాగా రాజ్యాంగ పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ రోజు ఎన్నికలప్పుడు డబ్బు సంచులు తీసుకొని పంచే కార్యక్రమంలో ఉంటే ఇంకా అంతకంటే దుర్వినియోగం ఏమున్నది? అవి వీడియో క్లిప్పులతో సహా సాక్ష్యాధారాలని సమర్పించడం ఎన్నికల సంఘానికి. కానీ చేపట్టిన చర్యలు మాత్రమే. పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించింది. వాళ్ళు ఆ రకంగా ఉపయోగించుకున్నారు. సో ఈ ఒక్క ఎన్నిక ఓడిపోయినంత మాత్రం ఇప్పుడు ఏ రకంగా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మీరు.